హాయ్ పవన్ బ్రో, నమస్తే అన్న. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగా రసవంతంగా ఉంది, చాలా వేడి ఉంది, ప్రజలను నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఒక ఇండోర్లో ఒక బాండింగ్, నాన్న కూతురు బాండింగ్, నాన్న కొడుకు బాండింగ్, నాన్న చెల్లెలు బాండింగ్ అయితే ఉండే ఇండోర్లు అవన్నీ పక్కన పెట్టేసి ఒక గేమింగ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిన్నటితోని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ 9లో మనం చూసుకుంటే లాస్ట్ వీక్ ఏమైందంటే హైపరాద్ వచ్చి చెప్పిండు మన మాధురికి, మేడం మీరు గేమ్ స్టార్ట్ అయితే బాగాలేదు మార్చుకుని మాధురి చెప్పిండు. ఈవెన్ నాగార్జున అదే మాట చెప్పిండు. మేము అనుకున్న 100% సండే ఏదైతే జరిగిద్దో 100% మండేలో ఇంపాక్ట్ కలుగుతాను అనుకున్నా. ఎందుకంటే మాధురి మీద నామినేషన్ పడతానని అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు మాధురి మీద ఒక్కరు నామినేషన్ వేయకపోవటాలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎటకెలకైతే మాధురి సేఫ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే బాండింగ్, శత్రుత్వం ఏర్పడదన్న, పగ ప్రతీకారం అంటారు కదా, అది ఏర్పడ్డది. తనుజకి ఇమ్మానుయల్కి పడ్డది, తనుజకి మన అలేక చిట్టుపిక్స్ పడ్డది. సో ఈ కళ్యాణ్కి కూడా సంజనకి పడ్డదని చెప్పుకోవచ్చు. సో ఇది చూస్తుంటే చాలా రసవంతం జరుగుతుంది, హోరా నడుస్తుంది. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా వైల్డ్గా ఉంది అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఓకే, అంటే దువ్వాడ మాధురికి భయపడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ మాధురి ఢీకొట్టాలంటే అవతల వ్యక్తి దువ్వాడ మాధురి అయి ఉండాలన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే చూసుకుంటే అప్పట్లో శ్రీజ అని ఒక అమ్మాయి ఉండే, తన దగ్గర మంచి స్ట్రాటజీ ఉంటుండే, అసలు దుమ్ము దులిపేస్తుండే. ఎవరైనా తప్పు జరిగితే మాత్రం అసలు 1 సెకండ్ కూడా ఆకుండా వాళ్ళకి వారింగ్ ఇచ్చేస్తుండే. కానీ ఇక్కడ వ్యక్తి అట్లా లేరే, అంతా డబుల్ గేమ్ ఆడేవాళ్ళు, ఏదో కొద్ది మాస్క్ ఆడేవాళ్ళు అన్నట్టు. దువ్వాడ మాధురిని ఢీకొట్టాలంటే ఒకటి శ్రీజ అన్న ఉండాలి, లేదంటే మాస్క్ మ్యాన్ అయి ఉండాలి. ఇద్దరు కూడా లోపల లేరు. చూడండి, తను ఢీకొట్టాలంటే అంత ధైర్యం సాహసం లేదు. చేసే సంజన చేయాల్సిన తప్ప, కానీ మిగతా ఎవరు కూడా టచ్ చేసే ప్రయత్నం కూడా లేదు. సో అవునండి కదన్నా, దువ్వాడ మాధురిని గెలకాలంటే ఇప్పుడు చూడనా ఒక మాట అనకూడదు, లైక్ ఏదంటే ఇప్పుడు బురద ఉంది, బురదలో పోయి దుంకితే మనకే బురద ఉంటుంది. కాబట్టి తనను గెలకాలన్నా కూడా భయపడుతున్నాను చెప్పుకోవచ్చు. ఎటకెలకైతే దువ్వాడ మాధురిని టచ్ చేయాలన్నా కూడా భయపడతారు. ఇక్కడ అట్లీస్ట్ సాహసం చేయండి కదా, అటువంటి వ్యక్తిని ఢీ కొడితే మీకే ప్లస్ అవుతుంది కదా, నాకైతే ఫీలింగ్ కలిగిందన్న. అలేకే చిటిపికల్ చూస్తున్నాం రమ్యని. సో అంటే ఇది అడగకూడదు, కానీ బయట ఏమంటున్నారంటే ఫిల్టర్ ఉన్నప్పుడు బాగుండేది, ఫిల్టర్ లేనప్పుడు చూడలేకపోతున్నాం అంటాను. మీరు అది వాస్తవం కదా, నిజంగా నేను కూడా తన ఫాలోవర్ని, నేను ఇన్స్టాగ్రామ్ తన ఫాలో అవుతా, నేను ప్రతి వీడియోకి తన లైక్లు కొడతాను. నేను ఏమనుకంటే అరే అలేక చుట్టూ బిగ్ బాస్కి వస్తుందంట అంటే ఎంత బాగుంటుందో, ఎంత మేము ఎక్స్పెక్ట్ చేసిన అన్ని మాకు లభిస్తాయేమన్న ఫీలింగ్ మాకు ఉండే వాస్తవంగా. కానీ ఇక్కడ చూసుకుంటే ఏఐ కన్నా కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో చాలా రకంగా ఉంది. ఒక్కసారి నిన్న లైవ్ చూస్తాను, చూద్దాం లైవ్ చూసేలాగే ఈమె అసలు అలేక చిట్టుపికి రమ్య మోక్షణ నా డౌట్ కలిగింది. అసలు ఇంత మేకప్ ఉంటే ఇంత ఉంటుందా? సో నిజంగా అమ్మాయిలకు మేకప్ ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రమ్య మోక్ష చెప్పుకోవచ్చు. ఎంత ఎక్కువ నేను చెప్పలేను భయ, కానీ ఎటుకైతే మా ఏమంటే మేకప్ వేసుకుంటే చాలా క్యూట్గా ఉంది, అందంగా ఉంది. మేకప్ తీసేస్తే మాత్రం తన అయితే దేవతలాగా లేదు, ఈవెన్ దేవకన్య లాగా కూడా లేదు. ఏం చెప్పాలి అర్థమవుతలే, కానీ ఎటుకైతే తను మాస్క్ ఏమంటారు మేకప్ వేసుకుంటే బాగుంటుందని కోరుకుంటాను. సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అన్న? ఒకటి చూసుకుంటే రామురాథోడు ఉండు, సంజన ఉంది, దివి ఉంది, సాయన ఒక అబ్బాయి ఉన్నాడు. చూసుకుంటే సంజనకి అయితే మంచి ఓట్ బ్యాంక్ ఉంది. అవునని కాదన్నా, ఇప్పుడు రామురాథోడు కూడా నిన్న ఒక చాలా ప్లస్ అయిందంటే తనుజ వచ్చి నువ్వు వెళ్ళిపోరా అని ఒక డిస్కషన్ జరుగుతుంటే తను రామురాథోడు రావడం వల్ల వెళ్ళిపో అంటే ఆయనకు ఒక సింపతి వర్కౌట్ అయింది. తనకు అవునని కాదన్నా చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే దివి వర్సెస్ సాయి కనిపించింది. దివి అనే అమ్మాయి మనకు అగ్నిపరీక్ష షో ద్వారా పరిచయమైంది. అవునని తనకు ఓట్ బ్యాంక్ లేదు. సాయన ఒక అబ్బాయి గోల్కొండ హై స్కూల్ నుంచి వచ్చాడు, తనకు కూడా అంత ఓట్ బ్యాంక్ లేదు. ఇవి సాయి దివి నడిచే ఛాన్స్ ఉంది. దివి కొద్దిగా సేఫ్ జోన్ వెళ్ళినా కూడా సాయి అయితే డేంజర్ జోన్లో పడే ఛాన్స్ ఉంది. ఈ వీక్లో మాత్రం దివి వర్సెస్ సాయి పడే ఛాన్స్, సాయి హెల్మెట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.